ప్రైజ్ ది లార్డ్. డియర్ యంగ్ బ్రదర్స్ సిస్టర్స్, ఎలా ఉన్నారు అందరూ? దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన కృపలో నిన్ను నన్ను మనందరినీ ఆయన భద్రపరుస్తూ మనల్ని దీవిస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో యవనస్తులుగా మనం ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి గురించి మనం ఆలోచిద్దాం. అదేంటంటే, చాలాసార్లు మనము ఒక ఫ్రెండ్స్ సర్కిల్ మనం ఏర్పాటు చేసుకుంటాం. లేకపోతే ఫ్రెండ్స్ అనే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ తోటి, బంధువులతోటి, ఇరుగు పొరుగు వారితోటి వీ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్. కమ్యూనికేషన్ అనేది మనకెప్పుడు కంటిన్యూగా ఉంటుంది. ఫ్రెండ్స్ కూడా కావచ్చు, కాలేజ్లో, ఆఫీస్లో, స్కూల్లో, కొలీగ్స్ తోటి మనం పరస్పర సంభాషణ మనము చేస్తుంటాం. అయితే ఈ సంభాషణలో చాలాసార్లు మనం ఒక పరిస్థితులు మనం ఇరుక్కుపోతాం, చిక్కుబడిపోతాం. అదేంటంటే మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ చాలాసార్లు మనల్ని ఏం చేస్తారంటే, మనల్ని ప్రోత్సహిస్తారు. ప్రోత్సహించడం కాదు కానీ ప్రేరేపిస్తారు, ఎంటైజ్ చేస్తారు. దేని విషయంలో మనల్ని ప్రోత్సహిస్తారు అంటే, కొన్ని విషయాలు మంచి విషయాలు కావచ్చు. నువ్వు ఆ పని చేయి, ఈ పని చేయి, ఇట్లా ఉండు, ఈ విధంగా కొన్ని సలహాలు ఇస్తూ ఉండొచ్చు. దట్స్ వెల్ అండ్ గుడ్. మంచి సలహాలు తీసుకోవడం తప్పు లేదు. కాబట్టి దాంట్లో మనం డౌట్ పడాల్సింది లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే, యవనస్తులు ఎక్కువగా ఎవరితో కాంటాక్ట్ ఉంటారంటే 99% వాళ్ళ ఏజ్ లెవెల్తో, రైట్, సేమ్ ఏజ్ లెవెల్ ఎవరైతే ఉంటారో వారితో వాళ్ళు ఎక్కువ కమ్యూనికేట్ చేస్తుంటారు. వాళ్ళతో ఎక్కువ సంభాషణ చేస్తుంటారు. ఏం సంభాషిస్తారు? మేబీ వరల్డ్లీ థింగ్స్, లేకపోతే జ్ఞానం కలిగిన వారు, ఆలోచన కలిగిన వారైతే వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు, కమ్యూనికేట్ చేస్తుండొచ్చు. స్టడీస్ విషయంలో, ప్లానింగ్ విషయంలో అవన్నీ కమ్యూనికేట్ చేస్తుండొచ్చు. కానీ ఆ కమ్యూనికేషన్లో ఎక్కువగా మనం చూసేది ఏమిటంటే, లోక సంబంధమైన విషయాలు, వరల్డ్లీ థింగ్స్ గురించి ఎక్కువగా మనము మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటల్లో ఏం జరుగుతుందంటే, ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక పరిస్థితి మనం ఎదుర్కొంటాం. సో ఈ కమ్యూనికేషన్లో ఏమవుతుందంటే, మన తోటి వారు మనల్ని ఏం చేస్తారంటే ప్రోత్సహిస్తారు. దేని విషయంలో అంటే, ఒక చెడు మార్గంలో, ఒక చెడు పని చేయడానికి, ఒక రాంగ్ థింగ్ చేయడానికి చాలామంది మన జీవితంలో వస్తూ ఉంటారు. అది మన చుట్టూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు రాంగ్ చేస్తున్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఒక కంపెనీ కావాలి, ఒక కంపానియన్ కావాలి, ఒక తోడు కావాలి వాళ్ళతో పాటు ఆ పనులు, క్రియలు చేయడానికి, చెడ్డ విషయాలు. సో వాట్ దే డూ ఈస్, దే ట్రై టు ఎంటైజ్ అస్. మనల్ని ప్రోత్సహిస్తారు. నువ్వు కూడా రా, నాతో పాటు రా, రైట్, నాతో పాటు ఉండు, రైట్, కలిసి ఎంజాయ్ చేద్దాము, చెడ్డై చూద్దాము, లేకపోతే వెళ్ళకూడని ప్రదేశానికి తీసుకెళ్ళడం, ఈ విధంగా చెప్తూ మనల్ని ఏం చేస్తారంటే ప్రోత్సహిస్తారు. అలాంటి ఆలోచనలు హృదయంలో పుట్టిస్తూ ఉంటాడు. అయితే యవనస్తులుగా మనం చేసేటువంటి పనులు ఏంటంటే, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చాలాసార్లు చాలామంది యవనస్తులు లొంగిపోతారు, రైట్, సబ్మిట్ అయిపోతారు. ఎందుకో తెలుసా మీకు? దాని విషయంలో రైట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మనకు ఆ టైంలో, ఏ టైంలో, ఎవరైతే మనల్ని అలాంటి పరిస్థితుల్లో మనతో మాట్లాడుతూ మనల్ని చెడు మార్గంలో, చెడు డెసిషన్స్ తీసుకోవడానికి ఎవరైతే మనల్ని ప్రోత్సహిస్తున్నారో ఆ టైంలో, ఆ మూమెంట్లో వీ డోంట్ ఫైండ్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ సరౌండింగ్. చుట్టూ మనకి ఎవరు కనబడరు, రైట్. ఎవరైనా సలహా అడుగుదామంటే ఎవరు కనబడరు. మరి పేరెంట్స్ అడుగుదామంటే భయం వేస్తుంది. పేరెంట్స్ చెప్పుకోవాలంటే అది ఎందుకు భయం వేస్తుంది? అది ఆల్రెడీ తప్పని మనకు తెలుసు, అందుకే అడగాలంటే భయం వేస్తుంది. సో అలాంటి డైలమా సిచ్యువేషన్స్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో చాలాసార్లు యవనస్తులు ఏం చేస్తున్నారంటే లొంగిపోతున్నారు. ఆ ఆలోచనలకి, ఆ తలంపులకి లొంగిపోతున్నారు. డియర్ యంగ్ బ్రదర్స్ సిస్టర్స్, ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీవు, నేను ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో కనుక నీవు వచ్చినట్టయితే నీవేం చేసావో ఒక్కసారి ఆలోచించేయి. నువ్వు ఒకసారి ఆలోచించేయి. నీ స్నేహితుడు, నీ స్నేహితురాలు, రైట్, నిన్ను చెడ్డ పని చేయడానికి, చెడ్డై చూడడానికి, చెడ్డై మాట్లాడడానికి, చెడు మార్గంలో వెళ్ళడానికి, రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఎవరైతే నిన్ను ఎంకరేజ్ చేశారో, ప్రోత్సహించారో, ఎంటైజ్ చేశారో, అలాంటి సమయంలో నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకున్నావో ఒక్కసారి ఆలోచించేయి. అయితే ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది, ఒకవేళ రాంగ్ డెసిషన్ తీసుకున్నా నేను, నాకు అర్థం కాలేదు కాబట్టి నా స్నేహితుడు, స్నేహితురాలు చెప్పిన మాటలు నేను లోబడిపోయి, లొంగిపోయి ఆ రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయానని ఒకవేళ ఆ గిల్ట్ ఫీలింగ్ కనుక ఉన్నట్టయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు.
ప్రభు ఎవరు అంటే ద వన్ హూ హెస్ క్రియేటెడ్ యూ, ద వన్ హూ హెస్ క్రియేటెడ్ యూ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. తన స్వరూప్యంలో నిన్ను నన్ను చేసినటువంటి సృష్టికర్త అయిన ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు పెడిచమని పెట్టద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకు అంటే చాలామంది యవనస్తులు ఈ విధంగా రాంగ్ థింకింగ్లోకి వెళ్ళిపోయి రాంగ్ డెసిషన్స్ తీసుకొని నా స్నేహితులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, ఆ ఫ్రెండ్షిప్ ఎక్కడ బ్రేక్ అయిపోతుందని చెప్పేసి చాలామంది యవనస్తులు ఏం చేస్తున్నారు తెలుసా? ఫ్రెండ్షిప్ నిలబెట్టుకోవడానికి ఆ మాటల్లో పడిపోయి పాపం చేసేస్తున్నారు, రాంగ్ రూట్లో వెళ్ళి తమ లైఫ్ స్పాయిల్ చేసేసుకుంటున్నారు. ఇన్ ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్, పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఒక మాట గుర్తు చేస్తున్నాడు. అదేంటో తెలుసా? ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 1 verse 10లో, సామెతల గ్రంథము 1:10 నా కుమారుడా, నా కుమారుడా అని సంబోధిస్తూ, మై సన్, మై డాటర్ అని సంబోధిస్తూ, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. అర్థమైందండి? సిన్నర్స్ నేను ఎంటైజ్ చేసినప్పుడు డోంట్ కన్సర్ట్ అంటాడు ప్రభు. నువ్వు దానికి ఒప్పుకోవద్దు, నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చాలా మాటలు మాట్లాడతారు, నిన్ను కన్ఫ్యూజ్ చేసేస్తారు, రాంగ్ డెసిషన్స్ తీసుకునేలాగా చేస్తారు. కానీ నీవు సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఒక ఎగ్జాంపుల్ ఆలోచిద్దాం. ఎప్పుడైతే దేవుడు ఆదామవ్వని ఏదైనా తోటలో పెట్టాడో, దేవుడు ఒక ఖండితంగా ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక చెట్టు పండు తినద్దు అన్నాడు. అప్పుడే సాతాను ఎంటర్ అయిపోయి అవ్వ దగ్గరికి వస్తాడు, ఈవి దగ్గరికి వస్తాడు. మరి మాట్లాడుతూ సంభాషణ అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1, 2 అవన్నీ ఉంటాయి. సో సాతాను ఏమంటాడంటే ఆ పండు చూపిస్తాడు, ఆ ఫ్రూట్ చూపిస్తాడు. చూడు ఎంత బాగుందో, తింటే ఇంకెంత రుచిగా ఉంటుందో, తింటే నువ్వు దేవదూతలాగా అయిపోతావు, దేవునితో ఈక్వల్గా అయిపోతావు. ఎంటైజ్ చేస్తాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు అపవాది. అప్పటి వరకు దేవుని మాట విన్నటువంటి ఆ స్త్రీ, ఆ అవ్వ, అపవాది మాటలు విన్నగానే అది చాలా స్వీట్గా అనిపించింది. చాలాసార్లు మన లైఫ్లో వచ్చే చాలామంది మనతో అవసరాలు ఉన్నంత కాలం, గుర్తుపెట్టుకోండి యవనస్తులు, మనతో అవసరం ఉన్నంత కాలం అంత స్వీట్గా మాట్లాడతారు, మనల్ని పొగుడుతూ ఉంటారు, ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలో ఎప్పుడు పడకండి. యు నో వాట్ యు ఆర్. అర్థమైందా? నీవెవరో నీకు తెలుసు, నీ నేచర్ ఏంటో నీకు తెలుసు. లేనిది కల్పించి చెప్పి మనల్ని పొగుడుతూ, రైట్, మనల్ని ఎంటైజ్ చేస్తూ, ప్రోత్సహిస్తూ ఆ విధంగా పడిపోయేలాగా చాలామంది చేస్తున్నారు. సో అవ్వ ఏం చేసిందంటే అపవాది మాటలు విని ఆ మాటల్లో పడిపోయి పాపం చేసింది. అవిధేయత, డిజోబీడియన్స్ ద్వారా ఈ లోకంలో పాపము తీసుకొచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ మనం ఆలోచిద్దాం. ఒక యవనస్తుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, అతని పేరు జోసెఫ్. యవనస్తుడు, అందగాడు, రైట్. ఆయనకు ఒక పని వచ్చింది, ఒక ఇంట్లో పనివాడిగా చేరాడు కొన్ని సందర్భాలను బట్టి. ఆ యజమానుడు ఏం చేశాడంటే అతన్ని పనిలోకి తీసుకున్నాడు. అయితే తీసుకున్న తర్వాత ఆ యజమానుడు పనికి వెళ్ళిపోయాడు, డ్యూటీకి వెళ్ళిపోయాడు అనుకుందాం. సో జోసెఫ్ ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. ఆ యజమానుని భార్య ఆమె ఏం చేసిందంటే ఆఫర్ ఇచ్చింది. యవనస్తుడు, అందగాడు, ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నాతో పాపం చేయమని ప్రేరేపించింది, పాపం చేయడానికి ప్రేరేపించింది. చాలామంది మన చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ సర్కిల్లో చాలామంది ఏం చేస్తారు తెలుసా? నువ్వు ఇది చేయి, అప్పుడే నీతోనే ఫ్రెండ్షిప్ ఉంటా, అప్పుడే మన రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది. అది మంచిదా చెడదా వాళ్ళు ఆలోచించరు, మనల్ని కూడా ఆలోచించేలాగా చేయరు. అర్థమైందమ్మా? కాబట్టి ఈ సమయంలో ప్రభు మనకు గుర్తు చేసేది ఏంటి? అలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొన్నప్పుడు జోసెఫ్ ఏం చేశాడు తెలుసా? అవ్వ అయితే దేవుని మాటలు మర్చిపోయింది, ఆమెను సృష్టించిన సృష్టికర్త మాటలు పక్కన పెట్టింది. కానీ జోసెఫ్ ఆయన హృదయంలో దేవుని యొక్క మాటలు ఉన్నాయి. ఎట్లా చెప్పగలమంటే ఆయన ఒకటే ఒక మాట, నేను దేవునికి వ్యతిరేకంగా ఈ దుష్కార్యం ఏ విధంగా చేయగలను. అక్కడి నుంచి పారిపోయాడు. హీ జస్ట్ ఫ్లెడ్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. అక్కడి నుంచి పారిపోయాడు. యంగ్ బ్రదర్స్, ఆయన ఆ పాపం నుంచి పారిపోయాడు కాబట్టి అతన్ని ప్రేరేపిస్తున్నటువంటి అపవాది క్రియలు, అక్కడ పరిస్థితులు వచ్చినాయి. అయినా సరే దాంట్లో లొంగకుండా, ఆ మాటల్లో పడిపోకుండా, ఆ అవకాశాన్ని మరి దుర్వినియోగం చేసుకోకుండా దేవునికి భయపడ్డాడు కాబట్టి, తన సృష్టికర్తను యవన కాలం ముందు ఆయన గుర్తు చేసుకున్నాడు కాబట్టి ఆ స్థలం నుంచి పారిపోయాడు. ఆయన పాపం మీద జయం పొందాడు కాబట్టి దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. అతడు చేయునది యావత్తు దేవుడు సఫలమగునట్లు చేశాడు. ఏ దేశంలో బానిసగా చేరాడో ఆ దేశానికి దేవుడు ఆయన్ని ప్రధానమంత్రిని చేశాడు. దానికి కారణం ఏంటో తెలుసా? యంగ్ బ్రదర్స్, సిస్టర్స్, దట్ పర్సన్
జోసెఫ్ రిమెంబర్డ్ గాడ్స్ వర్డ్స్. దేవుని మాటలు విన్నాడు, ఆ స్త్రీ మాట వినలా. కానీ యవనస్తులుగా ఈ రోజుల్లో చేస్తున్న పని ఏంటంటే, మన పెద్దవారు చెప్పే మాటలు మనం విన్నాం, మన ఇంట్లో చెప్పే తల్లిదండ్రుల మాటలు మనం విన్నాము, స్కూల్లో కాలేజ్లో మన లెక్చరర్స్ టీచర్స్ చెప్పే మాటలు మనం అసలు లెక్కనే చేయం. ఒకవేళ నువ్వు ప్రభు నమ్ముకున్న బిడ్డ ఏంటంటే, క్రిస్టియన్ ఫ్యామిలీలో ఒకవేళ నువ్వు ఉన్నట్టయితే, చాలామంది క్రిస్టియన్ యంగ్ పీపుల్ కూడా దే డోంట్ గో టు చర్చ్, మందిరానికి కూడా రారు. ఒకవేళ వచ్చినా ఆ సేవకులు చెప్పే మాటలు లెక్క చేయరు. నువ్వేంటి నాకు చెప్పేది, నాకు తెలియదా అనుకుంటారు చాలామంది. ఆ విధంగా చాలామంది యవనస్తులు తమ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. అయితే ఈ సమయంలో ఈ మాటలు వింటున్నా నీవు గుర్తుపెట్టుకో, ప్రభు చెప్తున్నాడు, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా నీవు ఒప్పుకోవద్దు. అన్యులు, రక్షణ లేనటువంటి వారు, పాపంలో ఉన్నటువంటి వారు ఒకవేళ నిన్ను చెడు మార్గంలోకి లాగాలని, రైట్, చెడు పనులు చేయడానికి నిన్ను ఒకవేళ ప్రేరేపిస్తే, చెడ్డై చూద్దాము, వల్గరీ చూద్దాము, అటు వెళ్దాము, వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, అది ఎప్పుడు 15-16 ఇయర్స్లో చేసే పనులు అవన్నీ, ఆ ఏజ్ అది చేసే పనులు, ఆ ఏజ్లో చాలామంది చేసుకుంటూ ప్రేరేపింపబడి అలాంటి పాపంలో పడిపోయి తమ లైఫ్ స్పాయిల్ చేస్తుంది. దే జస్ట్ బీయింగ్ డైవర్టెడ్ ఫ్రమ్ ద ఫోకస్. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళు ఒక సెటిల్ లైఫ్ లేకపోతే ఒక బ్రైట్ ఫ్యూచర్ కలిగి ఉన్న తల్లిదండ్రులు కష్టపడుతుంటే, ఈ రోజుల్లో యవనస్తులుగా ఒకవేళ మనము ఉంటే ఆ స్థితిలో తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో ఒక్కసారి ఆలోచించే. అందుకే ప్రభు అంటున్నాడు, ఒక మాట చెప్తాను చూడండి, పాపం చేసినప్పుడు స్టార్టింగ్లో యూ విల్ ఎంజాయ్ ఇట్, చాలా సంతోషంగా ఉంటుంది, అసలు ఏం తప్పు అనిపించదు దాంట్లో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ సిన్ హ్యాస్ సమ్ కాన్సిక్వెన్సెస్. చేసిన ప్రతి పాపమునికి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది, అదే పనిష్మెంట్, ఇటర్నల్ పనిష్మెంట్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కానీ ఈరోజు అయ్యో నేను తప్పు చేస్తే పడిపోయాను, మరి ఏం చేయాలని అంటే ప్రభు చెప్పే మాట ఒకటే ఒక మాట, గుర్తుపెట్టుకోండి, ఎవరి కొరకైతే ప్రభు తన ప్రాణమును బలిగా అర్పించాడు, ఎవరి కొరకైతే నీ లోకానికి వచ్చాడో ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు తప్పు చేసావు కరెక్టే, నువ్వు మార్గం తప్పేవో నాకు తెలుసు, నువ్వు చెడ్డై చూస్తున్నావు తెలుసు, తల్లిదండ్రుల మాట వినట్లేదని తెలుసు, మొండిగా ఉంటున్నావు తెలుసు, గర్వంగా ఉంటున్నావు అన్నీ నాకు తెలుసు, నువ్వు నా దగ్గర గురించి దాచిపెట్టేది ఏం లేదు, యూ కెనాట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ. ప్రభు గుర్తు చేస్తున్నాడు, అలాంటి స్థితిలో నువ్వు 100% ఉన్నావని ప్రభు గుర్తు చేస్తున్నాడు. మరి ఏం చేయమంటావు అని ఒకవేళ ప్రశ్న వేస్తే ప్రభు ఒకటే మాట అంటున్నాడు, నువ్వు దాని గురించి వరీ అవ్వద్దు, నువ్వు నా దగ్గరికి రా, ఉన్న పళంగా ప్రభుత్వంలో మోకరించి ప్రార్థన చేయి, ఆస్క్ గాడ్ టు ఫర్గివ్ యూ, ప్రభు నిన్ను క్షమించేలాగా ప్రార్థన చేయి. ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అంటే ఎవరిని కాదనడు. నువ్వేం పాపం చేసావో అది వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరంలా, నువ్వేం చేసావో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన దగ్గర చెప్పు, ప్రభు దగ్గర చెప్పు. ఈజ్ సో ఫెయిత్ఫుల్. మన మనుషులకు చెప్తే వాళ్ళు అటు ఇటు స్ప్రెడ్ చేసే అవకాశాలు ఉంటాయేమో, హూ నోస్. కానీ గాడ్ డజంట్ డూ లైక్ దట్. నువ్వు ఒప్పుకుంటే దాన్ని తుడిచివేస్తాడు, శాంతి సమాధానం ఈ లోకంలో దేవుడు మనకి ఇస్తాడమ్మ. చాలామంది యవనస్తులు డిస్టర్బ్డ్ స్టేజ్లో ఉన్నారు, డిప్రెషన్ స్టేజ్లో ఉన్నారు, డిసప్పాయింట్మెంట్ స్టేజ్లో ఉన్నారు. ఎందుకో తెలుసా? ద సిన్ మేడ్ దెమ్ టు ఫాల్. వారి హృదయంలో, వారి మనసులో ఉన్నటువంటి పాపం, వారు చేస్తున్న పాపపు క్రియలు వారిని పడిపోయేలాగా చేసింది. ఈరోజు పడిపోయేలాగా చేసింది పాపం. నీ సంగతి ఏంటి ఈరోజు? వాట్ అబౌట్ యూ? ఒకవేళ నేను కూడా ఒకవేళ ఆ విధంగా ఉన్నట్టయితే ప్రభు చెప్పే మాట, కమ్ టు మీ, ఐ విల్ ఫర్గివ్ యూ, ఐ విల్ లిఫ్ట్ యూ అప్, ఐ విల్ హెల్ప్ యూ టు రీచ్ యువర్ డెస్టినేషన్. నువ్వు ఏ విధంగా గమ్యానికి చేరాలో ఐ విల్ హెల్ప్ యూ అని ప్రభు చెప్తున్నాడు. జోసెఫ్ అదే చేశాడు, పాప నుంచి పారిపోయాడు, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి వాట్ ఎవర్ హీ డిడ్, దట్ గాడ్ మేడ్ ఇట్ టు బి సక్సెస్ఫుల్. దేవుడు సక్సెస్ అయ్యేలాగా చేశాడమ్మా. ఓకే, సో యాజ్ యంగ్ పీపుల్, గర్ల్స్, బాయ్స్, ఈ మాటలు ఎవరు వింటున్నాం, ఎవరైనా నిన్ను పాపం చేయడానికి ప్రేరేపిస్తే దాని విషయంలో నువ్వు ఒప్పుకోవద్దు. నాకు ఎట్లా తెలుస్తుంది అది మంచిగా చేయడానికి? జ్ఞానం లేదా? ఆలోచన లేదా? అలాంటి అమాయకపు ఆ ప్రశ్నలు వేయద్దు. ఏది మంచి ఏదో చెడో నీకు తెలీదా? ఆలోచన చేయండి. ఏది మంచి ఏదో చెడో, ఏది మాట్లాడకూడదు తెలీదా? కానీ మనం చేస్తున్నాం ఎందుకంటే ఇతరులు మనల్ని ప్రేరేపిస్తున్నారు. ఏం కాదు 10 సార్లు అనేసరికి ఓకే అనేస్తున్నాం, చేసేస్తున్నాం. అది ప్రాబ్లం అక్కడ. అందుకే మంచి ఏదో చెడో మనకు తెలుసు కాబట్టి, ఆ జ్ఞానం ఇచ్చాడు కాబట్టి, ఒకవేళ అది కూడా అర్థం కావట్లేదంటే ప్రార్థన చేయి, అడుగు,
బైబిల్ చదువు, బైబిల్‌లో దేవుడు చెప్పాడు ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఇది చేయకూడదు అని గాడ్ హస్ టోల్డ్ అస్. సో, దాని విషయంలో మనం ప్రయాసపడితే, నేర్చుకుంటే ఇమ్మీడియేట్‌గా డెసిషన్ తీసుకోగలం. అది మంచిదా, చెడుదా అని తెలుసుకొని, చెడ్డదైతే వదిలేస్తాం, మంచిదైతే ఫాలో అవుతాం. ఓకే. సో, ఈ మాటలు అర్థం చేసుకొని దయచేసి యవ్వనస్తులు, అమ్మాయిలు, అబ్బాయిలు మీరెవరైనా సరే చెడ్డవాళ్ళు లేకపోతే చెడు మార్గంలో ఉన్నవాళ్ళు నిన్ను చెడు చేయడానికి, రాంగ్ థింగ్ చేయడానికి నిన్ను ప్రేరేపిస్తే ఒప్పుకోవద్దు. 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 మరి ఎవరు చెప్పిన మాటలు వినాలి అంటే, నిన్ను ఎవరు చేశాడు? నిన్నెవరు చేశారు? చెప్పండి. ఎవరు చేశారు? సృష్టికర్త దేవుడు చేశాడు. దేవుడు చెప్పిన మాట విను. మరి దేవుడు ఎక్కడ చెప్పాడంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పాడు. అదే ఆ మాటలు చదివితే జీవవాక్యములు అవి. అది చదివితే యూ విల్ రియలైజ్ వాట్ ఈస్ ట్రూ అండ్ వాట్ ఈస్ ఫాల్స్. అర్థమైంది కదా? సో, ఆ విధంగా తప్పు మార్గంలో ఉన్న వాళ్ళు నిన్ను తప్పు చేయడానికి ప్రేరేపిస్తూ ఒప్పుకోవద్దు. నిన్ను సృష్టికర్త నీ మేలు కోరి నా మాటలు విను అని ప్రభు చెప్పాడు కాబట్టి ఆయన మాటలు విందాం, దాని ప్రకారం చేద్దాం, దీవింపబడదాం. అండ్ లెట్ us బీ బ్లెస్డ్ అండ్ బీ ఎ బ్లెస్సింగ్ టు అదర్ సోల్స్. రైట్? చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు తండ్రి. యవనస్తులుగా అనేక సార్లు స్నేహితులు, ఇరుగు పొరుగు వారు మనల్ని తప్పు మార్గంలో వెళ్ళడానికి ప్రేరేపిస్తారు. దాని విషయంలో నువ్వు ఒప్పుకోవద్దని చెప్పారు. నా మాటలు విను, అది నీకు దీవెనని చెప్పారు కాబట్టి యవన బిడ్డలు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో తప్పకుండా ప్రభా ఆ చెడు మాటలకు, ఆ ప్రేరేపణకు లోబడకుండా నీ మాటకు లోబడి జీవించే కృపను దయచేయమని, భవిష్యత్తును ఆస్వాదించమని, వారిని దీవించి వారు అనేక మందికి దీవెనకరంగా ఉండేలాగా కృప చూపించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఓకే. సో డియర్ బ్రదర్స్ సిస్టర్స్, జాగ్రత్తగా మీ లైఫ్ బ్రతకండి. దేవుడు ఇచ్చిన ఒకే లైఫ్ ఆయన మహిమ కొరకు జీవిద్దాం. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.